మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో యువకుడి హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కూతుర్ని ప్రేమించాడనే కోపంతో మేనల్లుడిని విషమిచ్చి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో మృతుడి మామను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గూడెం గ్రామానికి చెందిన 22 ఏళ్ల అనిల్ కు అతని మేనమామ కూతురితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే విషయం అమ్మాయి తండ్రికి తెలియడంతో అనిల్ ను పలుసార్లు హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోమని అన్నాడు. అయితే అనిల్ లెక్క చేయకపోవడంతో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనిల్ ని పిలిపించి కత్తితో బెదిరించడంతో పాటు మద్యంలో గడ్డి మందు కలిపి తాగించినట్లు తెలుస్తోంది. విష ప్రభావం వల్ల స్పృహ కోల్పోయిన అనిల్ ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే చనిపోయే ముందు ఏం జరిగిందో అనిల్ చెప్పాడు. ఈ వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నేను బోరింగ్ ఇక్కడ మాట్లాడుతున్నా. ఫస్ట్ మాట్లాడంగా రాజమౌళి మామ చూసిండు. కావేరి అంటే కిందట బెదిరించిన్నాడు. కావేరి తెల్లారి నాకు చెప్పింది. చెప్పి ఇట్లా మా నాన్న బెదిరిస్తున్నావు అని చెప్పి మాట్లాడికి ఇంకోసారంటే సరే నేను మాట్లాడన్నా అన్న వరకు నిన్న అక్కడ కలిసి స్టేజ్ కడ కలిసి నేను అల్లుడు దేశం చదివచ్చు 3 నెలలు అవుతుంది కదా, నీతో మాట్లాడతలేను, చక్కగా టేకులలో పోతా అని చెప్పిండు. టేకులలో ఫస్ట్ బీగులు పట్టుకుపోతున్నాడు. నువ్వు ఆయనకి వస్తారంటే సరే నేను వస్తున్నామా అని అన్న. పోయిండు. బండి వేసుకుని పోయినా అట్ట అది టేకులలో అట్ట అది ఆప్ చెట్టు కింద ఒక బీగు తాగిపించి మంచిది వెనక సేరి కథం అది కత్తి చూపెడుతున్నాడు. నా వెనక దారి లేకపోతే కత్తి వేసుకొని గల్ల పట్టుకుని పోయినది నా బండి మీద నుంచి. నా బండి మీద తప్పసీన్ చేయను చూసినాను. ఆప్ చెట్టు కాడ కత్తి చూపెడతలేవు, కొడతలేవు, తాగకపోతే కొడతా అని అలా కలిపి తాగిపించి నేను సోయి చెప్పిన. సోయి చెప్పే వరకు అలా వారేసిండు. నాకు గడ్డి మంది అది దాన్నే వారేసిండు. ఇట్లా పారేసి వేయండి. బండి వేసుకుని పోయినా బీర్ చేసి కాలు చేసి పట్టుకుని కూడా వేయండు. జ్ఞానం చూసిన లింక వరకు అది గడ్డి చేసిన వేసి పక్క పెట్టి ఇటుకాల నుంచో టేజ్ కాల నుంచి వరకు వచ్చినాయి. బండి వేసుకుని పడుకుంటా చేసినాయి చెట్టు.